అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈ దినము 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాం. దయామయుడ, కరుణామయుడ, ఆలోచనకర్త, అద్వితీయుడ, ఉన్నవాడువు, అనువాడువు, నిరంతరం జీవించుతూ ఉన్నవాడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చదవబడుతున్నటువంటి, ధ్యానించబడుతున్నటువంటి వాక్యమును మేము అర్థం చేసుకొని మా జీవితంలో మేము నీ సారూప్యతలోనికి, నీ నీతి న్యాయ మార్గముల వైపు నడిచే ధన్యతను, మా కృపను మాకు దయచేయమని మా మనవలు మా రక్షకుడు, విమోచకుడు యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. యెహోయాకీను ఏలన నిర్మించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమును 3 నెలలు మాత్రమే ఏలినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతడు అదోనయ దృష్టికి చెడు నడత నడిచిన వాడిగా ఉండటం వలన రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యెరూషలేము మీదను యూదా మీదను రాజుగా నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతడు 11 సంవత్సరాలు యెరూషలేము ఏలినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతడు కూడా అదోనయ వారి దృష్టికి చెడు నడతను నడిచిన వాడే ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండటం వలన ఎలోహిం నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసినట్లుగా చూస్తున్నాం ఈ అధ్యాయంలో. ఈ విధముగా అదోనయ వారి వైపు మనసు నిలుపుకోక తన మనసును కఠినపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధముగా యాజకులు, లేవీయులు విగ్రహారాధన సంబంధమైన ఏమైన వాటిని పెట్టుకొని బహుగా ద్రోహులైనట్టుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధపరిచినటువంటి యెరూషలేము మందిరమును కూడా వీరు మళ్ళీ అపవిత్రపరిచినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ అదోనయ వారు, యావే వారు తన కరుణా కటాక్షములు వారి ఎడల చూపి తన దూతల ద్వారా వర్తమానము పంపినను వారిని ఆ దూతలను వర్తమానం తెచ్చిన వారిని ఎగతాళి చేస్తూ అదోనయ వారి వాక్యాన్ని తృణీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రవక్తలను హింసించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అందును బట్టి అదోనయ వారి కోపము వారి మీద రగులుకున్నట్లుగా, వారి మీదకి వచ్చినట్లుగా
ఈ అధ్యాయంలో మనము గమనించగలం.